హాయ్ అండి. నేనైతే ఇప్పుడు చికెన్ ఫ్రై కర్రీ అయితే చేస్తున్నానండి. ఇగో చూడండి, 1/2 కేజీ చికెను, అల్లం పేస్టు, బగారా ఆకు, 4 లవంగాలు, పువ్వు, దాచిన చెక్క, కొత్తిమీర, ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, వీటన్నింటినైతే నేను చికెన్ ఫ్రై కోసం రెడీ చేసుకున్నానండి. ఇక చికెన్ అయితే చిన్నగా కట్ చేసుకొని 2 టైమ్స్ అయితే వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. చూడండి, కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే వేసుకుంటానండి. నేను 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి, 2 అయిపోయినాయి, 3 అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిగడ్డనైతే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందా లేదా తెలుసుకోవడానికి. ఉల్లిగడ్డ కాలిపోతుంది అంటే ఆయిల్ వేడెక్కినట్టు. ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఒకసారి అయితే కలుపుతున్నానండి. చూడండి, గిన్నెకి అంటుకోకుండా కలుపుకుంటున్నాను. చూడండి, దాచిన చెక్క, బగారా ఆకు, పువ్వు అన్నీ అయితే వేసుకుంటున్నానండి. చూడండి, కడాయికి అంటుకోకుండానైతే ఊరుకుని అయితే కలపాలండి. అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కడాయికి తొందర అంటుకుంటుందండి. అలా అంటుకోకుండా ఉండడం కోసం కలుపుతూ ఉండాలి. వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఒకసారి అయితే కలుపుకుంటున్నా పసుపు వేసుకున్న తర్వాత. చూడండి, పసుపు వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటున్నాను చికెన్ అయితే.
చూడండి చికెన్ వేసుకుంటున్నాను. దీన్ని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి. చికెన్ మంచిగా ఆయిల్లో కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి ఒకసారి అయితే క్యాప్ తీసి చూద్దామండి చికెన్ ఎలా అయిపోయిందో. చూడండి ఉడికి ఎలా అయిపోయిందో. చికెన్ 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇలా అయిపోయిందండి. కారం అయితే వేసుకుందాం. 3 స్పూన్స్ అయితే వేసుకున్నానండి నేను టీ స్పూన్ తోటి. సాల్ట్ కూడా వేసుకుంటానండి. సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కారం వేసుకున్న తర్వాత చికెన్కు పట్టేంత వరకు కలుపుకోవాలండి. పట్టేలాగా. చూడండి ఎలా అయిపోయిందో. చూడండి గిన్నెకి అంటుకోకుండా ఉండడానికి జస్ట్ కొన్ని వాటర్ అయితే వేసుకుంటానండి. చూడండి వాటర్ అయితే వేసుకున్నాను. ఫ్రై కదా ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని ఉడకనిద్దాం. చూడండి ఎలా అయిపోయిందో. మసాలానైతే వేసానండి. ఎల్లిగడ్డ లవంగాలు దంచుకొని మసాలా పొడి అయితే వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. చూడండి ఎలా అయిపోయిందో. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎలా కలర్ఫుల్గా కనిపిస్తుందో. చికెన్ ఫ్రై రెడీ. కొత్తిమీర వేసిన కదా, ఒకసారి అయితే దాన్ని మొత్తం కలిపేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై రెడీ.